హలో వ్యూవర్స్, ఈరోజు రెసిపీ వెజ్ పులావ్. ఆఫీస్కి కానివ్వండి, ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా సరే, పిల్లల స్కూల్స్కి లంచ్ బాక్సుల్లోకి ఈజీగా కుక్కర్లోనే 10 నిమిషాల్లో పులావ్ని రెడీ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా రైస్ 2 కప్పులు వేసుకోవాలి. అందులోకి వాటర్ వేసేసి 2 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసేసిన రైస్లోకి 3 కప్పులు నీళ్ళు వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కప్పుకి కప్పున్నర వాటర్. కుక్కర్లో 4 టీ స్పూన్లు నెయ్యి వేసుకోండి. అందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సోంపు, 4 లవంగాయలు, 3 యాలకులు, దాల్చిన చెక్క 2 ఇంచులు, అవి 3 వేసుకోవాలి. అందులో బిర్యానీ ఆకు 2 కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ కస్తూరి మెతి వేసుకొని ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి 2 నిలువుగా కట్ చేసుకున్నవి, ఆనియన్స్ సన్నగా తరిగేసుకొని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసేసి వీటిని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇందులోకి పచ్చి బఠానీ 3 టీ స్పూన్లు వేసుకుందాము. పచ్చి బఠానీలు ఎప్పుడైనా సరే హాట్ వాటర్లో వాష్ చేసుకోండి, దానికి ఉన్న కలర్ మొత్తం పోతుంది. ఇందులోనే సన్నగా తరిగిన క్యారెట్ వేసుకోవాలి. చివరిగా టొమాటోలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. టొమాటోస్ అప్పుడు చివరిలోనే వేసుకోవాలి. ఇందులోకి 1 గుప్పెడు కొత్తిమీర, 1 గుప్పెడు పుదీనా, ఇవి వేస్తేనే పులావ్ మంచి టేస్టీగా వస్తుంది. వీటిని కూడా వేసేసి లో ఫ్లేమ్లో ఉంచేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకొక టీ స్పూన్ నెయ్యి వేసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచేసి 3 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూను గరం మసాలా కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. 2 నిమిషాలు ఈ వెజిటబుల్స్ వేయించేసిన తర్వాత మనము రైస్ వాష్ చేసి పెట్టుకున్నాం కదా, రైస్ మాత్రమే ఈ వెజిటబుల్స్లోకి వేసేసి 1 నిమిషం మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఫ్రై చేయండి. పులావు ఇట్లా చేయడం వల్ల రైస్ పొడి పొడిగా స్టిక్కీగా ఉండకుండా వస్తుంది. ఇలా వేయించేసుకున్న రైస్లోకి మీ రుచికి అనుగుణంగా సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ 3/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అందులోకి వాటర్ 3 కప్స్ వేసేసి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించండి. ఒకసారి మసాలా అంతా రైస్లో పట్టేసే వరకు మిక్స్ చేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. ఇలా ఉడికిన తర్వాత సర్వ్ చేసుకునే ముందు ఒకసారి మిక్స్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.